హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఎక్కడెక్కడ జాబ్ మేళాస్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందండి. చాలా జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు లొకేషన్ వైజ్గా. అన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ జాబ్ మేళాస్ జరుగుతున్నాయని చెప్పేసి. వీడియో అయితే కొంచెం లెంత్ అవ్వచ్చు, లేదా మ్యాక్సిమం ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన జాబ్ మేళాస్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి మనకు ఆల్మోస్ట్ మార్చి 25 వరకు ఎక్కడెక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మార్చి 25వ తారీఖున నెల్లూరులో మనకి జాబ్ మేళా ఉంది, కందుకూరులో. అలాగే 22 వచ్చేసి కొర్హాపేటలో జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ మార్చి 21 వచ్చేసి అన్నమయ్య డిస్టిక్లో మీకు జాబ్ మేళా జరుగుతుంది. అలాగే మార్చి 20న మదనపేటలో కూడా జాబ్ మేళా ఉంది. మార్చి 20న వచ్చేసి జాబ్ మేళా ఇన్ ఎస్వైటిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మదకాసిరాలో మనకి జాబ్ మేళా జరుగుతుంది. అలాగే అద్దంకిలో మార్చి 20న జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ మార్చి 19వ తారీఖున వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మార్చి 19న కర్నూలులో కూడా జాబ్ మేళా ఉంది. మార్చి 18 వచ్చేసి పలమనేరు జాబ్ మేళా జరుగుతుంది. మార్చి 18 వచ్చేసి మనకి ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేయలేదు, కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ డిస్టిక్లో కూడా జాబ్ మేళా ఉంది మార్చి 18వ తారీఖున. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ సంబంధించి మార్చి 18 ఇంకొక జాబ్ మేళా జరుగుతుంది, అక్కడే జగ్గంపేటలో. మార్చి 18 వచ్చేసి ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్లో కూడా నేతాజీ నగర్ దగ్గర మనకి కొవ్వూరులో జాబ్ మేళా ఉంది. నెక్స్ట్ సేమ్ మార్చి 18 వచ్చేసి ఆత్మకూరు జాబ్ మేళా జరుగుతుంది. నెక్స్ట్ మార్చి 18 వచ్చేసి చెరుకుపల్లి రేపల్లిలో జాబ్ మేళా జరుగుతుందండి. మార్చి 17 వచ్చేసి భీమిలిలో జాబ్ మేళా జరుగుతుంది. మార్చి 17 వచ్చేసి చిత్తూరు కూడా ఇంకో జాబ్ మేళా జరుగుతుంది. మార్చి 25 వచ్చేసి మదనపల్లి అన్నమయ్య డిస్టిక్లో కూడా మనకి జాబ్ మేళా జరగడం జరుగుతుందండి. ఇవంటి ప్రజెంట్ ఓపీకి సంబంధించి అప్కమింగ్ జాబ్ మేళా అప్డేట్స్ వచ్చాయి. అయితే ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మీకు నేను జస్ట్ చెప్తాను, మీరు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి మీరు ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి క్లిక్ చేస్తాను. అప్లై ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నో డేట్ ఆఫ్ ఫౌండ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనకి లాస్ట్ ఇచ్చారు కదా, సో ఇంకొకటి క్లిక్ చేస్తున్నాను కొర్హాపేట. సో ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఇచ్చారు డైకి అని చెప్పేసి. ఇక్కడ జాబ్ రోల్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఏ కంపెనీస్ వస్తున్నాయి, ప్రొడక్షన్ అసిస్టెంట్, జాబ్ రోల్ ఏంటి, శాలరీ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మీరు నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. అలాగే ఇంకొక డిస్ట్రిక్ట్ ఏదైనా సరే మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ మీరు అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ కొన్ని మనకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. సో ఇది డైరెక్ట్గా వాళ్ళు ఏపీ నైపుణ్యం వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేసిన డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఎక్కడి నుంచి తీసుకొని రావట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ మనం అయితే అప్డేట్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే అక్కడ నుంచి చెక్ చేసుకొని జాబ్ మేళాస్కి అయితే అటెండ్ అవుతామండి. థ్యాంక్ యూ.